కేటాయించినటువంటి డబ్బులు ఇంకా ఏ రంగానికి కేటాయించలేదు. బయట తయారయ్యే రఫేల్ తీసుకొచ్చి ఈ దేశంలో తయారు చేయించాలనేది నరేంద్ర మోడీ ఆలోచన. కాబట్టి ఓడిఎఫ్ ప్రజలు కూడా ఎవరు అధైర్యపడకండి, వర్తాలు పెరుగుతాయి. పూర్తి స్థాయి లోని ఓడిఎఫ్ కి పీడీఎల్ కూడా 100% మీ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసేందుకు మీ ఎంపీగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకెంతలాగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. పదాంచరంలో ఉండే మా సత్యంగా ఎప్పుడో అప్పుడే 1999 అనుకుంటా సంగారెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ కాషాయం గడ్డ మీద పోటీ చేసి గెలిచారు. గవర్నర్ కె సత్యనారాయణ గారు ఈ గడ్డ మీద గెలిచారు. తర్వాత నాకు తెలియదు, ఎందుకు ఆగమవుతారో తెలియదు, ఎందుకు కన్ఫ్యూజన్ స్థితికి వస్తున్నారో తెలియదు, ఎందుకు మన కాలంలో మనమే కట్టలు పెట్టుకుంటున్నామో తెలియదు. ప్రజలు మన కోటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో ప్రజలు మన దిక్కున్నారని నిరూపించబడుతుంది. కాకపోతే నాయకుల మధ్యలో ఉన్నటువంటి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను గెలుస్తా అంటావా రగన్న, ముందుగా నాకు టికెట్ డిక్లేర్ చేయి, 10 కోట్లు పెడతా అంటాడు కాదు, ఇంకొక 50 కోట్లు పెడతా అంటాడు. నాకు 10 వద్దు, నాకు 50 వద్దు. నాకు రోజు ప్రజలలో ఉన్నటువంటి కార్యకర్తలు 10 మందిని ఇస్తే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఇనుప గంటగా ముక్కు నవారు ఈరోజు 10 మంది పేరగాళ్ళు ఇస్తున్నారు. నాకు వారు దుబ్బాకర కొడితే అలా గుండె జరిగింది. ఇవాళ మెదకుల కొడితే ఆ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. ఉందా పార్టీ? చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చెప్తుంటే ఒక సినిమా పేరు కాదు చెప్తున్నారు. ఏం సినిమాని ఎలక్షన్లలో ఎప్పుడైనా చాలా మందికి ఏం సినిమాని కమ్ముకుంటే మీ పార్టీ మొత్తం భూస్థాపితమైపోయింది నిరూపించిన దగ్గర ఇదే అర్థం కావాలి. లేస్తారా ఇంకా బీఆర్ఎస్? లేస్తారా? లేవుంటారా? పింక్ కలర్కి, గులాబీ కలర్కి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలిపితే